ఇంకా అన్నదాత సుఖీభవ, చేనేత సోదరులకు ఉచిత కరెంట్, మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్కన మా ఆటో వాళ్ళ సేవలో కూడా వాళ్ళ అకౌంట్లో ఈరోజు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తాం జరుగుతుంది. మనందరూ తెలిసిన విషయమే. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. రెండు కలిసికట్టుగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ అనేక రోడ్లు వేసాం, అన్ని పనులు పూర్తి చేసాం అన్నట్లేదు. గుంటలు పూర్తి చేయడానికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే గత పాలకులు అన్ని గుంటలు వదిలేసి వెళ్ళారు, మనకి పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా మెరుగుపరచాలి. కానీ ఆనాడు మనం ఒకే నినాదం పైన నిలబడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆ భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక ఆసిలర్ మిత్తల్, గూగుల్, బీపీసీఎల్, చివరికి ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. బోడే ప్రసాద్ గారు నడిపే బుల్లెట్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే పరిస్థితి. కార్లు వదిలిపెట్ల, బుల్లెట్లు వదిలిపెట్ల, చివరికి ఫైటర్ జెట్లు కూడా వదిలిపెట్ల. పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకపోతే మనం చదివించిన చదువులని వేస్ట్. ఉద్యోగాల కల్పనే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మనం అందరం పనిచేస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియజేయాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఒక నినాదం ఇచ్చాం, నా తెలుగుదేశం నా బాధ్యత. ఏంటది? నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన చూస్తున్నా మన నాయకులు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తారు, అయ్యా సమస్య పరిష్కరించండి. ఆ బాధ్యత మీలో ఉంది, మీ పైన ఉంది. ఒక బూత్ అధ్యక్షుడు, ఒక యూనిట్ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, మండల్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే మనకు అద్భుతమైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. కలిసికట్టుగా పనిచేయాలి. ఇది నా తెలుగుదేశం నా బాధ్యత. ఇది ఎవరిదో పని కాదు, ఇది నాది. ఆ భావన ప్రతి కార్యకర్తలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలు అధికారులు స్పందిస్తారు, స్పందించకపోవచ్చు. స్పందించబోతే ఇమీడియట్గా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎమ్మెల్యే గారు అధికారి ఫోన్ చేసి, ఎస్ మా కార్యకర్త అడిగిన దాంట్లో న్యాయం ఉంటే తప్పనిసరిగా చేయండి, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత బుల్లెట్ బోడే గారి పైన కూడా ఉంది. ఈరోజు మా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడుందని అడగారు, అధికారులు నాకు ఫోన్ చేయరు. నేను ఒకటే చెప్పా, మా కార్యకర్తలు నీతివంతులు. సమస్య ఉంటే పరిష్కరించండి. ఒకవేళ చట్టానికి అటు ఇటు ఉంటే నన్ను సంప్రదించండి, నన్ను కలవండి, నేను క్లారిటీ ఇస్తానని చెప్తాను జరుగుతుంది. అది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో కార్యకర్తలందరూ కూడా మన సొంత కాల్పని నిలబడాలి, నాయకుడిగా ఎదగాలి. మీ అందరూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే భారతదేశంలో 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. పిల్లల్ని చదివిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని చదివించారే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఎంత బాగా చదువుకుని ఒకరు డెలైట్, ఒకడు కాగ్నిసెంట్, అద్భుతమైన కంపెనీలో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఎందుకంటే బాబు గారు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, కత్తితో బతికినోడు కత్తితోనే చనిపోతాడని. సో పిల్లలు కత్తి జోలికి వెళ్ళకూడదు, దేశానికి ప్రయోజకులుగా మారాలని లక్ష్యంతో తయారు చేశారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం తెలియజేయగలుగుతాను. ప్రత్యేకంగా కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాలన్న బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ రక్త పరీక్షలకు వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మన క్లస్టర్ వాళ్ళు చేతుల పైకి ఎత్తండి అబ్బా, క్లస్టర్ ఇన్ఛార్జెస్. ఓకే, తర్వాత మన యూనిట్ ఇన్ఛార్జెస్ చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. మీరు వచ్చిన తర్వాత ఐ థింక్ యూనిట్ ఇన్ఛార్జ్లప్పుడు మొదలుపెట్టినట్టున్నాం ఈ కార్యక్రమం. బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు మొదలుపెట్టాం. 75% మంది నాయకులు ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్, సాల్ట్ అంటే హైపర్ టెన్షన్, బీపీ, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్. 75% మందికి ఉందండి. నేనే ఆశ్చర్యపోయా. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం, నాయకులను వారు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారుగా 3,000 మంది నాయకులు ఉంటారు.
వాళ్ళందరూ రక్త పరీక్షలు చేసి మై టీడీపీలో అద్భుతంగా మై హెల్త్ తీసుకొచ్చి ఏం తినాలి, పౌష్టికాహారం ఏంటి, అంతేకాకుండా అవసరమైతే మందులు కూడా ఉచితంగా మీ ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉచితంగా రక్త పరీక్షలు మేము చేపిస్తాం. దయచేసి మీరందరూ పాల్గొనండి. ఎందుకంటే మీ ఆరోగ్యం ఒక బాధ్యతగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా పార్టీ అనేది మనమే పార్టీ. 1 కోటి మంది కుటుంబ సభ్యులు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే అహర్నిశలు పోరాడాలండి. మీరందరూ అనుకోవచ్చు ఆబా లోకేష్కి ఏముందిలే చెప్తే అయిపోతుందని. అంత ఈజీ కాదు. పార్టీ ఒక వ్యవస్థ, లోకేష్ ఒక వ్యక్తి. లోకేష్ ఈ భూమిపైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను పాలిట్ బ్యూరోకి వెళ్ళా. జిల్లా వ్యవస్థ కాదు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉండాలి, అధ్యక్షురాలు ఉండాలనేది నాదో కోరిక. ఒక పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. 2వ పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళా, ఒప్పుకోలా. ఇంకా 3వ పాలిట్ బ్యూరోలో ఒప్పుకోపోతే బాగుండదు, పరువు పోతుందని పాలిట్ బ్యూరో సభ్యులందరితో నేను ఇండివిజువల్ గా కలిసి ఎందుకు పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకురావాలని నేను పోరాడా. నాకు 2 సంవత్సరాలు పట్టింది, కానీ సాధించా. అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారితో నేను చర్చిస్తా. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించవచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు, వేరే నినాదం రాదు. 2013 నుంచి మీరు అందరు చూస్తున్నారు. ఏనాడైనా ఎవరితో తగాదా ఉందా? ఉండదు. నాకు చాలా క్లారిటీ ఉంది. మనసులో ఉంది, నేను చెప్పేస్తారు బా. నాకు మొహమాటం చాలా తక్కువ. నాకు మొహమాటాలు ఉండవు. నచ్చితే నచ్చిందంట, నచ్చకపోతే నచ్చలేదంట. నాకు చాలా క్లారిటీ ఉంది. నేను కూడా మీ దగ్గర నుంచి కోరేది అదే. మాడదాం, చర్చించుకుందాం 4 గోడల మధ్యలో. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈ ఐక్యత చాలా చాలా అవసరం. ఎందుకంటే నేను చూస్తా, ఎవరో ఒక పెద్ద ఆయన పోస్ట్ పెడతాడు, ఏదో అయిపోయిందని అందరూ షేర్ చేస్తాం. దాంట్లో సగం మంది నాకు పెడతారు, దానికి నేను రిప్లై పెడతాను. మళ్ళీ నుంచి సౌండ్ రాదు. అదేంటో నాకు అర్థం. అందరికీ న్యాయం చేసామో లేదు, కానీ నామినేటెడ్ పదవులు చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళందరికీ బాధ్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. నేను ఇక్కడున్న కార్యకర్తలందరూ పిలిపిస్తున్నా, మీరు మై టీడీపీ డౌన్లోడ్ చేసుకోవాలి. పాదయాత్ర చాలా మంది అడిగారు, అయ్యా పని చేసినోడికి పని చేయనోడికి తేడా ఏంటి? పని చేసే వాళ్ళని మీరు గుర్తించాలి కదా అని అడిగారు. నేను ఇంతకుముందు చెప్పాను, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. అందుకే మై టీడీపీ యాప్ తీసుకొచ్చా. మీకు ఇచ్చిన బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా పనిచేసి అది యాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఎందుకంటే 4 లక్షల మంది నాయకులు ఉన్నారు. ఏ వ్యక్తి ఏ పని చేస్తున్నాడో నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడే బుల్లెట్ బోడే గారు చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు కారులో వస్తూ నేను చూసా మంగళగిరి రిపోర్టులు చూపిస్తున్నాను. ఇప్పుడే మా అధ్యక్షుడు కూడా చూపించా, అయ్యా రిపోర్టులు చూడండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులని. దాంట్లో నేను చూసా మంగళగిరిలో ఎవరు చేస్తున్నారు బాగా. డైరెక్ట్ గా ఫోన్ చేశా. నాకు ఎవరు చెప్పలేదే, క్లస్టర్ ఇన్ఛార్జ్ చెప్పలే, మండల పార్టీ అధ్యక్షుడు చెప్పలే, అయ్యా మావాడు బాగా చేస్తున్నాడు ఫోన్ చేయని. డైరెక్ట్ గా చేశా. రేపు చేయనోడు కూడా ఫోన్ చేస్తా. మొహమాటలు లేవు నాకు. ఎందుకే చేయట్లేదని అడుగుతా. ఎందుకంటే ఒక బాధ్యత స్వీకరించిన తర్వాత అహర్నిశలు కష్టపడాలి. ఇప్పుడు డోర్ టు డోర్ మీరు చేయాలంటే ఎంతసేపు అబ్బా? మహా అంటే 10 రోజుల్లో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆడుతూ పాడుతూ చేయగలుగుతారు. అద్భుతంగా చేద్దాం. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఇంకా చివరికి మనకు ఓట్లు పడేది బూత్ లో. సో బూత్ నుంచి బలోపేతం అవ్వాలి. ఇచ్చిన కార్యక్రమాలని సక్రమంగా చేయాలి. మై టీడీపీ ద్వారా మాకు తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకోటి, మై టీడీపీలో లాస్ట్ లో ఒక ఫీడ్ అని ఉంది. ఒకవేళ మేము ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా మీరు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అది ఫీడ్ లో మీరు పెట్టేయండి. పాల్గొన్న కార్యక్రమాలు పెడితే నేరుగా మాకు తెలిసిపోతుంది. నేను మీ సభ్యత్వ నంబర్ కొడితే, ఇప్పుడు నా సభ్యత్వ నంబర్ కొడితే ఎక్కడ తిరిగాడు, ఎప్పుడు తిరిగాడు, ఎలా తిరిగాడు మొత్తం చేస్తాను. రక్త పరీక్షలు చేస్తే బ్లడ్, షుగర్, బీపీ అన్నిటి తెలుస్తాయి. అట్లా మీ సభ్యత్వ నంబర్ కొడితే పార్టీలో మీ యాక్టివిటీలన్నీ మాకు తెలుస్తాయి. సో దయచేసి ఇచ్చిన కార్యక్రమాలు ఏదో ఫోటోలకు నా మాత్రం కాకుండా ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో చేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే వచ్చే ముందల మన పార్లమెంట్ కి సంబంధించిన శాసనసభ్యులందరూ వచ్చినప్పుడు నేను కలిసాను. వాళ్ళందరితో మాట్లాడిన ఒకటేనా, అయ్యా మంగళగిరిలో ఈ రోజు నేను 91,000 మెజార్టీతో గెలిచానంటే కార్యకర్తల దగ్గరికే, ప్రజలకి దగ్గరే. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక భాగం. ఎమోషనల్ కనెక్షన్ చాలా చాలా అవసరం. అది మిస్ అయిపోతే మనం దెబ్బతింటాం. సో మీరు కూడా గడప గడప దొక్కినప్పుడు ఆప్యాయంగా పలకరించండి, మాట్లాడండి. ఏదో హడావుడిగా వెళ్తాం కాదు. నేను చెప్పా,
వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఈ సమావేశం వచ్చే ముందల శాసనసభ్యులు కూడా వచ్చినప్పుడు పలకరింపు లేకుండా వెళ్ళిపోతాం, కార్యకర్తలతో నవ్వుతూ మాట్లాడకుండా పోతాం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇది నా తెలుగుదేశం, నా బాధ్యతగా ప్రతి కార్యకర్త స్వీకరించి కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెట్లయితే సిద్ధాంతాలు ఉన్నాయో గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత అక్క చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లడు నెట్టు చంపేశారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే అదే అమర్నాథ్ గౌడ్ ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరీ తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసుకు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆసిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడే ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసానికి ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరేళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురం అని ఏకంగా అంకితం చేస్తుంది. ఒక చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా.